ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదమురళి మనం రివైజ్ చేస్తున్నాం. 17/8/2025 రివైజ్ డేట్ 16/11/2006. సో ఈరోజు బాబా మనకి స్వమానధారి పిల్లలుగా చూస్తున్నారు. ఈరోజు బాబా మనకి ఎన్నో స్వమానాలు ఇచ్చారు. ఒక్కసారి ఆ స్వమానాలు ఏంటో రివైజ్ చేసుకుందాం. బాబా హెడ్డింగ్ లో చెప్పారు, మీరు స్వమానం అనే నశాలో ఉంటూ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని సదా ఎవర్ రెడీ పిల్లలుగా ఉండండి. మరి ఈరోజు బాబా ఎవరిని చూస్తున్నారు? పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లల్ని చూస్తున్నారు. స్వమానం అనే సీట్ పైన కూర్చునే పిల్లల్ని బాబా చూస్తున్నారు. మరి స్వమానం అనే సీట్ పైన కొంతమంది పిల్లలు ఏకాగ్రంగా కూర్చుంటున్నారు. కొంతమంది సంకల్పాలు అటు ఇటు వెళ్ళిపోయేసరికి అప్సెట్ కూడా అయిపోతున్నారు పిల్లలు. మరి బాప్ దాదా ఇదే చూడాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు ఏకాగ్రత రూపంలో స్వమానధారి స్వరూపంలో ఉంటున్నాడా లేదా? ప్రతి ఒక్కరూ ఏకాగ్రత ఏకాగ్రత స్వరూపంలో స్థితులై ఆ ప్రతి స్వమానంలో కూర్చోవాలి అని బాబా చెప్తున్నారు. ఇంత చెప్పినా కూడా బాబా ఏం అబ్జర్వ్ చేశారంటే సదా పిల్లలు ఏకరస స్థితిలో ఉండడంలోనే తేడా అనేది వచ్చేసింది. ఎందుకు తేడా వచ్చింది? వాళ్ళు అనుకుంటున్నారు స్వమానధారిగా ఉండాలి అని. కాకపోతే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనే రీజన్స్ వచ్చేస్తున్నాయి. దీనికి కారణమేంటి? అటెన్షన్ అనేది లేకపోవడం. సో ఈరోజు బాబా బ్యూటిఫుల్ స్వమానాల లిస్ట్ ని మనకి రీక్యాప్ చేస్తున్నారు. ఫస్ట్, ఎవరినైతే ప్రపంచమంతా స్మృతి చేస్తారో వారికి నేను డైరెక్ట్ పిల్లవాడిని. సెకండ్, నేను నెంబర్ 1 పరమాత్మ సంతానాన్ని. థర్డ్, నేను బాప్ దాదా కోట్లలో ఏ కొద్ది మందిలో చూస్ చేసుకున్న పిల్లవాడిని. ఫోర్త్, నేను బాబాని ఎంచుకున్నాను, బాబా నన్ను ఎంచుకున్నారు. ఫిఫ్త్, 5 ఖండాల కంటే డైరెక్ట్గా పరమాత్మ పరంధామం నుంచి నా కోసం వచ్చారు. నెక్స్ట్, సృష్టి రచయిత మొదటి రచన నేను. నెక్స్ట్, మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మల్లో నేను పూర్వజుడను. నెక్స్ట్, నేను విశ్వం యొక్క పూర్వజ మరియు పూజ్య ఆత్మను. నెక్స్ట్, నేను విశ్వానికి ఆధారమూర్తుడను, ఉద్ధారమూర్తుడను. నెక్స్ట్, మొత్తం కల్పంలో ఈ సమయంలోనే నాకు ఒక అమూల్యమైన సింహాసనం లభించింది. ఏంటది? పరమాత్మ హృదయ సింహాసనం. లైట్ యొక్క కిరీటం, స్మృతి అనే తిలకం లభించింది. నెక్స్ట్, పరమాత్మ హృదయ సింహాసనం నాకు ఇప్పుడే లభించింది. నేనే బ్రాహ్మణ్ సో ఫరిస్తా, ఫరిస్తా సో దేవతగా అవుతాను. ఇన్ని స్వమానాలు బాబా చెప్పినా వీటిని మర్చిపోతున్నారు. ఎందుకని? దేహ భ్రాంతి, దేహ అభిమానం ఉన్న కారణంగా. అందుకని బాబా ఏం చూశారు? మెజారిటీ పిల్లలు నాలెడ్జ్ఫుల్ గా ఉన్నారు, కాకపోతే పవర్ఫుల్ గా ఉండడంలో తేడా వచ్చేసింది. మరి బాప్ దాదా ప్రతి పిల్లవాడి నుంచి బాలక్, చిన్న పిల్లవాడి నుంచి యజమానితనంగా చూడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కడికి అన్ని ఖజానాలు ఈక్వల్ గా ఇచ్చారు. లెక్కలేనంత ఖజానా, అనంతమైన ఖజానా, అనంతమైన యజమానితనం ప్రతి ఒక్క పిల్లవాడికి ఇచ్చారు. ఇన్ని ఖజానాలు ఇచ్చినా మీ ఖజానాలు ఏమైనా దొంగతనం అయిపోయాయా, లేకపోతే మాయమైపోయాయా? మీరెందుకు ఇంకా పరేషాన్ అయిపోతున్నారు? ఎందుకు స్వమానం అనే సీట్ పైన మీరు సెట్ అవ్వటం లేదు? ఎందుకు మీరు అప్సెట్ అయిపోతున్నారు? 63 జన్మలు మీరు అప్సెట్ గా అయిపోవడం అనుభవం చేసుకున్నారు కదా. స్వమానంలో ఉండడం అంటేనే ఉన్నతమైన స్థితి, షాన్లో మీరు ఉండడం. సో సమయం అనుసారంగా సదా అనే శబ్దాన్ని ప్రాక్టికల్ గా లైఫ్ లోకి తీసుకురండి. చేస్తాంలే, చూస్తాంలే, ఉంటాంలే, ఇది బాలక్ సో మాలిక్ పిల్లల మాటలు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయం నుంచి పొందాలి అనుకున్నది పొందేశాను, పొందేశాను అనేది రావాలి, పొందుతాను అనేది కాదు. అసలు మీరు మేరా బాబా అని అనడంతోనే మీరు ఆ ఖజానానికి యజమానిగా అయిపోయినట్టు, మీరు కంప్లీట్ జ్ఞానం తీసుకునేసినట్టు.
స్వమానంలో మీరు తక్కువగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? సమయం యొక్క మహత్వాన్ని మీరు స్మృతిలోకి తీసుకురావటం లేదు. సో 2 పాయింట్స్, అండర్లైన్ పాయింట్స్. స్వమానం అనే స్థితిలో సెటిల్ అవ్వాలి. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోవాలి. మీరందరూ సాధారణమైన పిల్లలు కాదు. మీరు పూర్వజులు. మీరు మొత్తం విశ్వం యొక్క ఆత్మలకి ఆధారమూర్తులు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి హృదయం నుంచి మనస్ఫూర్తిగా మేరా బాబా, నా బాబా అని వస్తుందో, బాబా కూడా వారిని నా పిల్లలని భావిస్తారు. మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా బాబా పైనే ఉంటుంది. సో మళ్ళీ బాబా ఫైనల్ గా ఇదే పాయింట్కి వస్తున్నారు. సమయం యొక్క మహత్వాన్ని మీరు ఫస్ట్ తెలుసుకోండి. సంగమ యుగం చిన్న యుగం, చాలా చిన్న యుగం, కానీ ప్రాప్తి అనంతమైన ప్రాప్తి లభిస్తుంది. మొత్తం కల్పంలో మీరు తీసుకోవాల్సిన ప్రాప్తులన్నీ ఈ సంగమ యుగంలోనే మీకు లభిస్తాయి. ఈ సంగమ యుగంలో, ఈ సమయంలో విశ్వం యొక్క రాజ్య ప్రాప్తి తీసుకుంటారు. పూజ్యులుగా తయారవుతారు. డబల్ ఫలితం లభిస్తుంది. భక్తి యొక్క ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతులుగా మీరు ఇప్పుడే తయారవుతారు. మరి ఇలాంటి సంగమ యుగంలో సోమరితనంగా, సోమరితనం అనేది రాకూడదు. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. సోమరితనం ఒక రాయల్ మాయ రూపం అనేది తెలుసుకోండి. అలర్ట్గా ఉండండి, తెలివైన వారిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని బాబా ఫైనల్ టచింగ్ ఇచ్చారు. బాబా యాత్ప్యాజ్ ఎవరికి చెప్పారు? ఎవరైతే డబుల్ సేవాదారి పిల్లలు ఉంటారు, ఏకాగ్రత పిల్లలు ఉంటారు, స్వమానం అనే సీట్ పైన సెట్ అవుతారు, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటారు, తీవ్ర పురుషార్థి పిల్లలు ఉంటారు, ఉమంగ ఉత్సాహం అనే రెక్కలతో ఎగురుతూ ఉండే పిల్లలు ఉంటారు, డబల్ లైట్ ఫరిస్తా పిల్లలు ఉంటారు. బాబా వరదానంలో చెప్పారు, బ్రహ్మాముఖి చతురత్వం ఈ రెండిటి నుంచి మీరు ముక్తులుగా అయినట్టయితేనే బాబాకి ఇష్టమైన పిల్లలుగా అవుతారు, సత్యమైన సౌదాగరులుగా అవుతారు. స్లోగన్లో బాబా చెప్పారు, సర్వుల నుంచి స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే ఫస్ట్ మీ నోటి నుంచి వచ్చే మాటలు ఎంతో మధురంగా ఉండాలి. సో ఫైనల్ ముళ్ళు యొక్క ఎసెన్స్ బాబా ఏం చెప్పారు? స్వమానదారి పిల్లలుగా అవ్వాలి అని చెప్పారు. సో దీని మీద ఒక 1 minute మెడిటేషన్ చేద్దాం. చలో, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, ఉన్నతమైన స్వమానధారి ఆత్మను, స్వయం యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటూ ప్రతి ఒక్కరి నుంచి ఉన్నతమైన గౌరవాన్ని ప్రాప్తి చేసుకుంటాను. ఒక్క క్షణం ఈ ఉన్నతమైన స్థితిలో ఉంటూ నలువైపులా ప్రతి ఆత్మని చూస్తాను. ప్రతి ఆత్మ ఏ విధంగా వారిని శక్తివంతంగా చెయ్యాలి అని పిలుస్తూ ఉంది. ప్రతి ఆత్మ పైన దయ చూపిస్తూ పరమాత్మ కిరణాలను పంపిస్తూ స్వయం స్వమానధారిగా అయి సర్వులను శక్తివంతంగా చేస్తూ నేను ఆత్మ నాలెడ్జ్ఫుల్గా, పవర్ఫుల్గా అవుతాను. నేను శ్రేష్టమైన స్వమానధారిని. ఎంతో ఆనందాన్ని అనుభవం చేస్తూ ప్రతి ఒక్క ఆత్మని శీతలంగా చేస్తూ ఒక సేవాదారి స్థితిలో స్థితులై ప్రతి ఒక్కరితో మధురమైన మాటలే మాట్లాడుతూ స్నేహి ఆత్మగా, పూర్వజ ఆత్మగా, అదృష్టవంతుడిగా ఉంటాను. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు.
నాకు ఇన్ని స్వమానాలు ఇచ్చారే, సదా మీ స్మృతిలో ఉంటూ ప్రతి ఒక్క స్వమానాన్ని రివైజ్ చేస్తూ ఉన్నతమైన ఆత్మగా ఉంటాను. ఓం శాంతి.